మదనపల్లి నియోజకవర్గ ప్రజలకి జేబీములు మరియు నమస్కారాలు. నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో జంగాల శివరాం గారు తప్పుడు ఆరోపణ చేయడం జరిగింది. వీళ్ళకి వస్తే మార్కెట్ యార్డ్లో మా నాయకుడు బొందల గౌతమ్ కుమార్ శానిటైజింగ్ టెండర్ ఉండడం వాస్తవమే. అయితే ఆ టెండర్ని సక్రమంగా మేము కొనసాగిస్తున్నాం కాబట్టి గత కొన్ని సంవత్సరాల నుంచి అది అలాగే ఉంది. అయితే జంగాల శివకుమార్ గారు వీటిపైన తప్పుడు ఆరోపణ చేయడం జరిగింది. అయితే వీటిపైన మాకు కోర్టుల ఆర్డర్ ఉంది, ఈ మార్కెట్ ఆర్డర్ ఉంది, అయినా కూడా రెన్యువల్ చేయడం లేదు. సరే ఏమైనా పర్లేదు, దానికి సంబంధించిన కోర్టు నుంచి సమన్లు వస్తాయి. సో దానిపైన జరుగుతూ ఉంటుంది. దాని విషయంలోకి వస్తే మేము మొన్న ఏం ఆరోపణ చేశాం, సివిల్ బ్యాంకులో 70 సెంట్లు ఉంటే 70 సెంట్లో మీరు 10 సెంట్లు కబ్జా చేశారు లేదా ఆరోపించాం. అంటే మేము ఆరోపించింది. సో దానికి మీరు మార్కెట్ చెత్త ఎత్తే టెండరు వీటికి సంబంధించిన ఏమో చెప్తాను. సరే మేము మార్కెట్లో కొన్ని సంవత్సరాల నుంచి మేము సక్రమంగా నిర్మిస్తున్నాం కాబట్టి మీరు చెప్పిన మాట ప్రకారం మాకు ఇంతవరకు మా టెండర్ కొనసాగుతోంది, లేదంటే మీరు రిజెక్ట్ అయిపోయింది. మరి రెండో విషయం ఏమంటే మేము ఆరోపణ చేసిన 70 సెంట్లో మీరు 10% కబ్జా చేశారు లేదా, చేయకపోతే మీరు ఎందుకు మీ అధికారులను ముందర పెట్టుకొని ఆ 70 సెంట్లో 10 సెంట్లలో 10 సెంట్లనే మీరు సరిగా రానికుండా ఎందుకు అర్థం అర్థం పెట్టుకొని చెప్పాలా, శివరాం మీరు చెప్పాలా. రెండో విషయం ఏమంటే మీరు గతంలో ప్రచారం చేశారు, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను 40 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి చేయాలని పనులు కొనుక్కున్నాను అని ప్రచారం చేయలేదా. అదేవిధంగా జనసేన సభ్యత్వానికి లక్షల రూపాయలు నరేష్ అనే వ్యక్తిని బోర్డును ముందర పెట్టుకొని మార్కెట్ యార్డ్లో ఆఫీసర్ల దగ్గర, తర్వాత అక్కడ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి మార్కెట్ వాళ్ళ దగ్గర లక్షలు మిషన్ చేయరా. అదేవిధంగా నరేష్ ముందర పెట్టుకొని బ్రోకర్ నరేష్ ముందర పెట్టుకొని నెల నాదేళ్ల మనోహర్ గారికి డబ్బులు పంపించమని చెప్పి డబ్బులు మిషన్ చేయడం నిజం కాదా. అదేవిధంగా నరేష్ బ్రోకర్ నరేష్ ముందర పెట్టుకొని మీ ప్రమాణ స్వీకారానికి లక్షల రూపాయలు డబ్బులు మిషన్ చేయడం నిజం కాదా. సో ఈ అవినీతి ఇట్లా మీరు అవినీతి చేసి మా పైన తప్ప చేయడము ఇది తగదు. రెండో విషయం ఏమంటే మీకు ఒక సవాల్ ఇస్తున్నాం శివరాం గారు, మీరు శ్రీలంకని కబ్జా చేయకపోతే మీడియా సమక్షంలో ప్రజల సమక్షంలో ఎంక్వైరీ చేసి మీరు సవాల్ చూపించండి. అప్పుడు నేను ఒప్పుకుంటాను కబ్జా చేయాలని. అంతేగాని మా ఆరోపణ చేస్తే ఎలా ఉంటుందండి. మూడో విషయం ఏమంటే ఎవరైతే నరేష్ ఉన్నారో ఈ నరేష్ మీ ఫోన్ కవర్స్ కానీ మీ ఫోన్ లొకేషన్ కానీ ట్రేస్ అవుట్ చేస్తే, మీ బ్యాంక్ బుక్లు కానీ ఇవన్నీ ట్రేస్ అవుట్ చేస్తే మీ వెంటనే విజయాలు బయటపడతాయి. రెండో విషయం ఏమంటే మీరు చేసిన అవినీతిపై ఎప్పటికైనా బాగా గుర్తుపడుతున్న ఎవరితో సమానం. ఈ రోజు మీరు ఎప్పటికైనా కానీ మీరు జైలు పంపించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. మీ అవినీతి పైన గుర్తుపెట్టుకోవాలి జంగాల శివరాం గారు, గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఐదో విషయం ఏమంటే మీరు నేను మాట్లాడుతున్నారు బిఎస్పీ నాయకులకి ఏం రీజన్ మాట్లాడుతున్నారు. మీకు ఈ సమయంలో వస్తుంది చేస్తాడా. మీకు జనసేన పార్టీ అంటే తెలుసా, మీకు జనసేన పార్టీ విలువలు తెలుసా, మీకు తెలుసా చెప్పండి. నేను చాలా మంది మాట్లాడారు, మీకు ఏం తెలియదు మాట్లాడారు చాలా మంది. ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, మీ సిద్ధాంతం ఏం తెలుసుకోవాలి. మా సిద్ధాంతాలు, మా బహుజన సమాజ్ సిద్ధాంతాలు మేమే మాకు తెలుసు, మా నాయకులు మాకు నిర్మించారు. మీరు మీ పార్టీ సిద్ధాంతాలు మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ మీ సిద్ధాంతాలు తెలుసుకొని మీ పార్టీ నడవడి తెలుసుకుని మళ్ళీ మాట్లాడాలి మమ్మల్ని. అంతేగాని మా నాయకుని పైన మీరు తప్పుడు ఆరోపణ చేయడం తప్పు. ఇది మీరు ఆ కబ్జాలు చేసి అవినీతి చేసి మా నాయకుడి మీద ఆరోపణ చేస్తే మేము ఊరుకులేదు. మా నాయకుడు చాలా గొప్ప వ్యక్తి, నిజాయితీ గలవాడు. ఎక్కడైనా కనుక్కోండి, ఇంత తప్పు చేసినా కూడా మీరు రాండి మీడియా మీద మాట్లాడదాం. అంతేగాని మాపై ఈసారి మా నాయకుడి మాట్లాడడం తప్ప చేస్తే ఊరుకులేదు. రెండో విషయం ఏమంటే ఏదైతే మార్కెట్ చైర్మన్ పై ఉందో దాని ఓసీ జనరల్ వచ్చింటే, మీరు ఓసీ జనరల్ వచ్చింటే
మీరు దాన్ని లక్షలుగా డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు జంతువులు తెచ్చుకున్నారు. ఎట్లా తెచ్చుకున్నారు? మా దగ్గర ఆధారం ఉన్నాయి, తెచ్చుకున్నారు మీరు. మా దగ్గర ఆధారం మీరు తెచ్చుకున్నారు. మీరు ఓసి ఉమ్మేలు వచ్చింది. ఓసి ఉమ్మేలు వస్తే మీరు తెచ్చారు. మూడో విషయం ఏమంటే, దీనిపైన ఏదైతే ఓసి ఉమ్మేలు వచ్చిందో దీనిపైన దీన్ని మార్చడం వల్ల డిపార్ట్మెంటల్ అవినీతి పైన దీనిపైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి అతన్ని పౌరాయించి తొలగించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మూడో విషయం ఏమంటే, అక్కడ కుర్రవంక ఏదైతే ఉందో సిరిలవంక 70 సెంట్లు 10 సెంట్లు కబ్జా చేస్తారు కదా, అది నిర్ధారణ అయిన తర్వాత ఖచ్చితంగా అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని పనులను తొలగించాలని చెప్పి, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా మేము నిరసన తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కబద్దార్ శివరాం గారు, కబద్దార్.